ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను యొక్క తంత్రములను, మాయలను మనము ఎరుగకపోతే దాని రాకను, దాని ఉనికిని మనము తెలుసుకొనలేము. ఈరోజు ప్రపంచాన్ని ఆవహించినది దయ్యము. ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనుష్యులు అంతా సాక్షాత్తు సర్వేశ్వరుని యొక్క ప్రతిరూపాలు. మనది ఈ లోకం కాదు. మనం ఈ లోకములో ఉండవలసిన వారము కాము. మనమంతా ఒకరి తరువాత ఒకరు, తరము వెంబడి తరము దేవుని యొద్దకు మృత్యువు ద్వారా చేరిపోవాలి. ఇలా తండ్రి నుండి వచ్చిన మనుష్యులంతా మన కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు మరలిపోవుటలో ఒక భయంకరమైన పరిస్థితి మనకు ఏర్పడినది. మనలను మన తండ్రి దగ్గరకు చేరనీయకుండా ఒక భయంకరమైన వినాశకర శక్తి, చీకటి శక్తి, దుష్ట శక్తి, అపవాది అన్నది మనల్ని అడ్డుకొని దేవునికి దయ్యానికి తేడాను ఆలోచించలేని పరిస్థితిలో ప్రపంచ మానవాళిని పెట్టి దేవుని యొద్దకు వెళ్ళుచున్నామన్న భ్రమలో, దేవుని యొద్దకు కాక అది చేరే ఒక భయంకరమైన పాతాళ లోకానికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ మాయను, ఈ మోసాన్ని భూమి మీద మరణించక ముందే మనము ఎరుగకపోతే మరణించిన ఆఖరి క్షణము వరకు మనం ఎక్కడికి వెళ్ళుచున్నామో అన్నది తెలియదు. యేసుక్రీస్తు వారు తన బోధనలలో భూమి మీద ఉన్నప్పుడు గురుడివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు అని అన్నారు. గుంటలో పడినంత వరకు గుడ్డివానికి త్రోవ చూపుచున్నది కళ్ళున్నవాడే అనుకున్నాడు. ఒక గుడ్డివాడు తనకు త్రోవ చూపుచున్నది ఒక కళ్ళున్నవాడే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇద్దరూ గుంటలో పడ్డారో తనను నడిపించుకుని వెళ్ళినవాడు కూడా గుడ్డివాడన్న సంగతి గుంటలో పడిన తరువాత అర్థమైంది. అలాగే ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ ఒక భయంకరమైన పాతాళానికి చేరిపోయిన తరువాత అయ్యో మేమిక్కడికి చేరిపోయామా అన్న విషయం అక్కడ మీకు అర్థమైతే తిరిగి మనం ఈ లోకానికి వచ్చే అవకాశమే లేదు. యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనాలు దయచేసి మీ బైబిల్ విప్పి చూడండి. యోబు విప్పి చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనములు. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు. పాతాళమునకు దిగిపోయినవాడు మరెప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడునూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నిలగదు. ఏ స్థలాన్ని, ఏ భూమిని విడిచి వెళ్ళిపోయాడో, ఏ ఊరును విడిచి వెళ్ళిపోయాడో, ఏ జన్మస్థలాన్ని వీడాడో ఆ స్థలమే ఆయనను మరిచిపోతుంది అంటున్నాడు. ఒక్కసారి పాతాళానికి వెళ్ళిపోతే
దేవుని నిరుగక, దేవుని కొరకే జీవించక, దేవుని ఇష్టాన్ని తెలుసుకొనక, నడుచుకొనక ఎవరైనా మరణిస్తే ఆ క్షణము పాతాళానికి వెళ్ళిపోతారు అని వ్రాయబడింది. ఎంతసేపటిలో పాతాళానికి వెళ్ళిపోతారని బైబిల్లో ఉన్నదో తెలుసా? యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోదురు. ఒక క్షణం. పాతాళము ఎంత దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుందో చూడండి. ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళమునకు ఒక్క క్షణములో వెళ్ళిపోయిన వారు మరి ఎన్నడూ తిరిగి రారు. పాతాళమునకు వెళ్ళిపోయిన వారు తమ జన్మస్థలాన్ని వారెరుగరు, వారి జన్మస్థలము వారిని మరిచిపోతుంది అని బైబిల్లో రాయబడింది. ఆ చీకటి, భయంకరమైన ఆ లోకానికి జారిపోయే ముందు క్షణము వరకు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అన్న సంగతి నీకు తెలియకుండా పోతుంది. ఇలా మనల్ని మాయ చేసి, మనల్ని భ్రమింపచేసి, మనల్ని మోసగించి, మన కన్న తండ్రి యొద్దకు చేరనీయకుండా మనము శిక్ష అనుభవించి ఒక భయంకరమైన పరిస్థితికి దయ్యం మనలను తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు దానికి మన మీద ఇంత పగ? దయ్యము ఎందుకు మన మీద పగ పట్టింది? దాని రహస్యాలను తెలుసుకోవాలి. దాని మాయలను మీరు తెలుసుకొనకపోతే మీరెక్కడికి వెళ్ళుచున్నారు అన్న సంగతి మీకు తెలియకుండా పోతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను అంటున్నాడు. చూడండి, సాతాను యొక్క గూఢమైన సంగతులను, సాతాను యొక్క లోతైన వాటిని అన్నది చూడండి. పుట్టినోట్ల కింద చిన్న అక్షరాలతో, మూల భాషలో కిందని చిన్న అక్షరాలతో ఉంటుంది. సాతాను లోతైన వాటిని, సైతాను యొక్క లోతైన వాటిని. దేవుని కుమారుడా, దేవుని గూర్చి ఎరిగిన నీవు, నీ కన్న తండ్రిని ఎరిగిన నీవు, ఒకసారి నీ శత్రువుని గురించి కూడా నువ్వు ఎరగకపోతే, నీ శత్రువు బలాన్ని నువ్వు అంచనా వేయకపోతే నువ్వేమైపోతున్నావో నీకు తెలియదు. ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్లే ముందు ఆ దేశం యొక్క బలాన్ని అంచనా వేస్తుంది దేశం. మనం పోరాడగలమా లేక సంధి చేసుకోవటమా? అది యేసు చెప్పిన మాటే. నువ్వు పోరాడగలవా లేదా సంధి చేసుకుంటావా? నువ్వు పోరాడలేనప్పుడు, ఆ రాజును ఎదిరించలేనప్పుడు, అతనిని నువ్వు ఎదిరించి పోరాడలేనప్పుడు ఎలాగూ సంధి చేసుకుంటావు? అపవాది లోతైన సంగతులను, అపవాది బలాన్ని, అపవాది గూఢమైన సంగతులను, రహస్యాలను నువ్వు తెలుసుకొనవా సోదరా? దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు అని భ్రమలో ఉన్నావా? సాతాను కూడా దేవుని వలె దేవునిగా నీ ముందు ప్రత్యక్షమవుతున్నాడే. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానంతటికి పైగా సాతాను తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడునని తన్ను కనపరుచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును అని నిన్న రాత్రి మీరు చదివాడు. దశలోనికైలు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో నిన్న రాత్రి మీరు చదివారు. దేవుని ఆలయములో కూర్చుండును.
దేవుని ఆలయములో కూర్చుంటును. దేవుని ఆలయములో కూర్చునేటంత ఎత్తుకు ఎదిగిపోయింది భూలోకములో దయ్యము సైతాను. మరి నువ్వు ఎవరిలో ఉన్నావు? దేవునిలో ఉన్నావా, దయ్యములో ఉన్నావా అని ఎన్నడైనా నువ్వు ఆలోచిస్తున్నావా? చూద్దాం, ఇంకా ముందుకెళదాం. దేవునికి ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక ఎవరో తెలుసా? మీరే. దేవునిది మహాలోకం. ఆ మహాలోకంలో ఆయనకు ఒక మహాసింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చుని లోకాలను ఏలుతున్న గొప్ప చక్రవర్తి మన కన్న తండ్రి, సృష్టికర్త. అలాంటి తండ్రి మనకు ఆ లోకాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనందరము తన పిల్లలుగా ఉండాలని, మనందరిదే ఆ లోకము అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే నీకొక సవాలు విసిరాడు దేవుడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే యేసుక్రీస్తును నమ్మగలుగుతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తును ధరించుకోగలుగుతున్నారో వాళ్ళందరితో ఏమంటున్నాడో తెలుసా? యేసు ప్రభు, నేను లోకాన్ని దుష్ట శక్తులను జయించి. యేసు ప్రభు అంటున్నాడు, నేను యేసు ప్రభు అంటున్నాడు, నేను ఈ సైతాను సామ్రాజ్యాన్ని, సైతాను శక్తిని జయించి నా తండ్రితో కూడా ఆ మహాపరలోకమందు, ఆ సింహాసనమందు, నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము ఎవరైతే సాతానును జయిస్తారో ప్రపంచంలో, ఆ జయించిన వారిని అందరినీ నాతో కూడా నా తండ్రి సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. అంటే ఆ మహాలోకాన్ని మన తండ్రి అయిన దేవుడు మనకిస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుని పక్కన మరో సింహాసనం కాదు, మీ తండ్రి సింహాసనమే, మన తండ్రి సింహాసనమే. మహాలోకాలను ఏ సింహాసనం మీద కూర్చుని మన కన్న తండ్రి పరిపాలిస్తున్నాడో అదే సింహాసనాన్ని నీకిస్తానని దేవుడు మాటిచ్చాడు యేసు ప్రభు ద్వారా. ఎప్పుడు ఈ లోకాన్ని గజగజలాడిస్తూ, ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న దయ్యాన్ని జయించగలిగిన వారు, ఆ దుష్ట శక్తిని జయించగలిగిన వారికి ఆ మహాసింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని ఇస్తాను అన్నాడు. ఎందుకని? మీరు ఆయన పిల్లలు గనుక, మనమంతా ఆయన పిల్లలము గనుక. ఒక తండ్రి తన ఆస్తిని, తన అధికారాన్ని తనను పంచుకొని వచ్చిన వారికే ఇస్తాడే తప్ప పని వాళ్ళకి ఇవ్వడు ఆయన. ఆయన యొద్ద పని చేయుచున్న వారికి ఇవ్వడు ఆయన. మన ఆస్తి, మన హక్కు, మన గర్భాన పుట్టిన మన పిల్లలకు మనం ఏ విధంగా ఇస్తామో అలాగే పరలోకమందున్న మన తండ్రి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి ఈ లోకాన్ని జయించిన నాడు ఆ మహాలోకాన్ని మనకిస్తూ ఆయన సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెడతానన్నాడు. యేసు ద్వారా మీకు చెప్పుతున్నాడు ఆయన. పని వాళ్ళకు ఆయన ఇవ్వటం లేదు ఆ సింహాసనాన్ని, తన పిల్లలకు మాత్రమే ఇస్తాను అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి మీ బైబిల్ విప్పి చూడండి. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. చూసారా? రాబోచున్న ఆ లోకం, పరలోకమందున్న మా తండ్రి అని ఏ తండ్రిని మీరు పిలుస్తున్నారో, ఏ లోకములో ఉన్నాడు అని పరలోకమందున్న మా తండ్రి అని మీ తండ్రిని మీరు పిలుస్తున్నారో, ఆ పరలోకాన్ని, మనము మాటలాడుచున్న ఆ లోకం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారు
పునాదులు గల ఆ లోకం కోసం ఎదురు చూశారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము, ఆ మహాపరలోకం ఆయన దూతలకు లోపరచలేదు. దూతలెవరు? పనివాళ్ళు. దేవదూతలు ఎవరు అనుకుంటున్నారు మీరు? పనివాళ్ళండి, సేవకులు వాళ్ళు. దేవదూతలు సేవకులు. మీరెవరు? కుమారులు. మీరెవరనుకుంటున్నారు మీరు? దేవుని పిల్లలు మీరంతా. దేవదూతలు ఎవరు? సేవకులు. ఎవరికి సేవకులు? మీకే. దేవదూతలు మీకే సేవకులు. 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక, 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13 చివరి మాట 14వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన మొదటి పత్రిక, హెబ్రీలకు రాసిన మొదటి పత్రిక 13వ వచనంలో చివరి మాట, దూతలలో ఎవని గూర్చైనను ఎప్పుడైనను చెప్పానా? ఏమని? ఏమని? నా కుడి పార్శ్వమున కూర్చుండుము, నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దేవాది దేవుడు అంటున్నాడు, నా కుడి చేతి ప్రక్క కూర్చో నాయనా, నా కుడి ప్రక్క సింహాసనం మీద కూర్చో. కూర్చునే అధికారం నీకే ఉందంటున్నాడు దేవుడు. ఎవరికి? నీకే. ఎవరని? నీవు దేవుని కుమారుడవు. నీవు మనిషివిగా భూమి మీద ఉన్నావు. ఇప్పుడు ఈ మట్టి బొమ్మను, ఈ మట్టి దేహాన్ని విడిచిపెడితే దేవునితో సమానుడుగా, మహాలోకానికి వారసునిగా, మహాసింహాసనాన్ని ప్రక్కన దేవుని కుడిపార్శ్వమున కూర్చునే హక్కు నీకున్నది సోదరా. ఆయన కుడిపార్శ్వమున కూర్చునే హక్కు నీకున్నది. అదే అంటున్నాడు చూడండి, నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా దేవదూతలను కూర్చోమనడు ఆయన. తెలుసా మీకు? దేవదూతలను కూర్చోమనడు. మీకు తెలుసు కదా, యెషయా 6వ అధ్యాయం. ఆయన మహాసింహాసనాసీనుడైనప్పుడు 6 రెక్కలు కలిగిన దేవదూతలందరూ 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో తమ శరీరాన్నంతటినీ కప్పుకొని, 2 రెక్కలతో ఆయన ముందు నిలవడానికి వీలు లేకుండా ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ప్రతి గానాలు చేశారు వాళ్ళు. ఎవరని? సేవకులు. దేవదూతలు సేవకులు. సేవకులు గనక నిలుచునే శక్తి వారికి లేదు. ప్రతి గానాలు చేయాలి వాళ్ళు. మరి నీవెవరు? కుమారుడవు. నీవు కూర్చోవలసిన వాడవు, సింహాసనానికి వారసుడవు, రాబోవు లోకానికి వారసుడవు. అందుకే రాబోవు లోకాన్ని దేవదూతలకు ఆయన ఇవ్వలేదు. దేవదూతలకు ఆయన ఇవ్వలేదు. కానీ దేవదూతలను ఏం చేయమంటున్నాడు చూడండి 14వ వచనంలో, వీరందరూ దేవదూతలందరూ ఎంతమంది? వీళ్ళు కోట్లు. వీళ్ళు ఎంతమందిట? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, దీన్ని మూసేయకండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఎంతమంది చూడండి, 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఎంతమంది ఉన్నారు దేవదూతలు? మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిన వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్లాది మంది దేవదూతలు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? వీరందరూ ఏం చేస్తున్నారు? వీరందరూ 14వ వచనం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనానికి రండి. వీళ్ళందరూ ఏం చెయ్యాలని శాసించాడో దేవుడు ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి. వీళ్ళందరినీ ఏం చేయమంటున్నాడో, వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబోవు వారికి. ఎవరు రక్షింపబడేవారు? ఎవరు? మీరే, మనమేనర్రా. రక్షణయను స్వాస్యము పొందబోయే మనకు, రక్షణయను స్వాస్యం పొందబోయే మనకు, నువ్వు పేదవాడివైనా, నువ్వు కూలివాడివైనా, నువ్వు రాజువైనా, నువ్వు అధికారివైనా, నువ్వు ఎవరివైనా దేవుని కుమారుడవు. ఎవరైతే రక్షణను స్వాస్థ్యము పొందుతారో వారందరికీ వీరందరూ
వారందరైన దేవుని పిల్లలకు, వీరందరైన కోట్లాది మంది దేవదూతలు ఏం చేస్తారని రాయబడిందో చూడండి. రక్షణయను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కోటాను కోట్ల మంది దేవదూతలు మనకేం చేయాలట? సేవకులట మనకి వాళ్ళు. మీరెంత గొప్పవాళ్ళరా! మనం ఎంత గొప్పవాళ్ళం మనమంతా. ఏమనుకుంటున్నావు? మట్టి పురుగుని, పేడ పురుగుని, దుష్టుని, దుర్మార్గుని అనుకుంటుంటారు మాటి మాటికి. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? ఆ భాష ఎవరు నేర్పించారు మీకు? దెయ్యం. దెయ్యం నేర్పించింది. సాక్షాత్తు సర్వేశ్వరుని యొక్క ప్రతిరూపాలు మీరంతా. సాక్షాత్తు లోకాన్ని కలుగజేసిన తండ్రికి పిల్లలు మీరంతా. ఎందుకు ఏమీ లేదని బాధపడుతున్నారు? గుడ్డలు లేవని బాధ, తిండి లేదని బాధ, అది లేదని బాధ, ఇది లేదని బాధ. నీ యేసుక్రీస్తుకు లేదా బాధ? నీ యేసుక్రీస్తు శ్రమ పడలేదా? బాధ అనుభవించలేదా? లోకంలో అపోస్తులు అనుభవించలేదా? ప్రవక్తలు అనుభవించలేదా? మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అనుభవించలేదా బాధలు? నీకేనా బాధలు వచ్చాయి? బాధలున్నాయన్నంత మాత్రంలో నువ్వు చిన్నవాడి అయిపోతున్నావు అనుకున్నావా? బాధలున్నంత మాత్రంలో నువ్వు చేతగాని వాడు అనుకుంటున్నావా? బాధలున్న మాత్రంలో నువ్వు పనికిరాని వాడని అనుకుంటున్నావా? సోదరా, నువ్వెవరో తెలుసా? సాక్షాత్తు సర్వేశ్వరుని కుమారుడవు. సూర్యుడు ఉదయించాలని నీ కోసం, చంద్రుడు ప్రకాశించాలని నీ కోసం, భూమి తిరగాలని నీ కోసం, నక్షత్రాలు పరిగెత్తాలని నీ కోసం, నీకోసమే. నేల పండాలి నీకోసం, మేఘాలు కురవాలి నీకోసం, నదులు నిండాలి నీకోసం, పొలాలలోనికి నీరు రావాలి నీకోసం. అంతా నీకోసం. ఈ రంగులు నీవి, రుచులు నీవి, వాసనలు నీవి, ఈ కోళ్లు నీవి, పక్షులు నీవి, జంతువులు నీవి, చేపలు నీవి, సముద్రాలు నీవి, సృష్టి అంతా నీదే. నువ్వు ఎందులో చిన్నవాడి అనుకుంటున్నావు? ఏమి లేదని ఎందుకు అనుకుంటున్నావు? 60 ఏళ్ళు ఈ బాధ అనుభవించలేవా? 40 ఏళ్ళు ఈ బాధ అనుభవించలేవా? ఇదొక పెద్ద బాధ. రాబోయే జీవితం ఆలోచించు. కోట్ల సంవత్సరాలు నీ ఆయుష్ కాలం. నీ ఆయుష్కు పరిమితం లేదు. నీ ఆయుష్కు ముగింపు లేదక్కడ. శాశ్వత కాలము మహాలోకములో తండ్రి సింహాసనం మీద కూర్చొని చక్రవర్తిగా లోకాలను ఏలవలసిన నువ్వే నా ఈ మాటలు అంటున్నావు ఈ రాత్రి. చేతగాని వాడిని, పురుగు వంటి వాడును, పాపిని, దుర్మార్గుడును, నీచుండని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? యేసు రక్తము చేత కడగబడిన నీవు పరిశుద్ధుడవై, యేసు రక్తము చేత కడగబడిన నీవు యాజకుడవై, యేసు రక్తము చేత కడగబడిన నీవు రాజువై, దేవుని సొత్తువై, పరిశుద్ధ జనాంగానవై ఉన్నావని బైబిల్ చెబుతుంటే నిన్ను నీవే 10 రూపాయలకి, ముష్టి 100 రూపాయలకి లేదా కోట్ల డాలర్లకి అమ్ముడిపోతావా ఈరోజు? ఎవరో పారేసే మెతుకుల కోసం, ఎవరో పారేసే 4 రూపాయల కోసం నీ జీవితాన్ని అమ్మేసుకుంటావా ఈరోజు? ఈ లోకంలో ఏముందని? రాబోయే లోకం నీది, రాబోయే సింహాసనము నీది, రాబోయే అధికారం నీది. భూమి మీద ఎన్నో ప్రభుత్వాలు పడిపోతాయి, ఎన్నో అధికారాలు పడిపోతాయి, ఎన్నో చక్రవర్తుల జీవితాలే నేల రాలిపోయాయే. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఈ భూమండలాన్ని పరిపాలించాయి? ఆ రాజుల చరిత్ర అంతా రాగపాలైపోయింది. నువ్వు ఈ దేశాన్ని పాలించాలనుకుంటున్నావా? నీ ప్రాంతాన్ని పాలించాలనుకున్నావా? ఒక నాయకుడు కావాలనుకుంటున్నావా? ఒక రాజుకు కావాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు భూమి మీద? కొంతకాలం ఉండి బ్రతికి మట్టిలో కలిసిపోయే నీవు ఎందుకు ఈ అధికారాల కోసం అరులు చేస్తున్నావు ఈరోజు? ఆలోచించు సోదరా. దేవుని కుమారుడు నీవు. కోటాను కోట్ల మంది దేవదూతలు తండ్రి ముందు నిలవబడలేక, తండ్రిని చూడలేక, యెహోవా పరిశుద్ధులని నీ తండ్రిని పొగుడుతూ ఉన్న దేవదూతలే రక్షణను స్వాస్యం పొందబోయే నీకు పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు అని వాళ్ళని నీ దగ్గరికి పంపించాడు. నువ్వు మాట్లాడుచున్న ఆ లోకం వాళ్ళకెవ్వలేదు దేవుడు. ఆ లోకంలో వాళ్ళున్నా, ఆ లోకంలో పరిచర్యలు చేస్తున్నా, ఆ లోకం నుండి నీ కొరకు కనిపెడుతున్నా ఆ దేవదూతలకు ఆ లోకాన్ని దేవుడు ఇవ్వలేదు నీకివ్వడానికి. పనివాళ్ళకు దేవుడు లోకాన్ని తన స్వాస్థ్యాన్ని ఇవ్వడు, పనివాళ్ళకి తన అధికారాన్ని ఇవ్వడు, పనివాళ్ళకి తన సింహాసనాన్ని ఇవ్వడు. అది కొడుకులకే తప్ప మిగిలిన వారికి ఎవరు ఇవ్వరు. అలాగే నీ తండ్రి తన సింహాసనాన్ని, తన లోకాన్ని, తన అధికారాన్ని నీకివ్వాలని నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకేమన్నాడో తెలుసా దేవదూతల్ని? ఇంకేమన్నాడో తెలుసా? 1వ అధ్యాయములో 5వ వచనములో దేవదూతలు అనలేని మాట నిన్ను అంటున్నారు దేవుడు. ఒక్కసారి చూడు. మీ అన్నయ్య యేసును, నిన్ను, ఆయన తమ్ముళ్ళుగా ఉన్న మిమ్మల్ని, ఆయన రక్త తర్పణ ద్వారా శుద్ధీకరింపబడిన మీరు,
ఆయనను ధరించుకున్న క్రైస్తవుని దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఇక్కడ? నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను, నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా నువ్వు చెప్పానా? దేవదూతల్ని కుమారులు నా హక్కు అని మాత్రం వాళ్ళు అనలేదంటున్నాడు. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా నువ్వు చెప్పానా? అలా చెప్పకపోగా ఏమంటున్నాడో చూడండి దేవదూతలతో. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని అనగా యేసు ప్రభువుని రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆ యేసుక్రీస్తుకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. దేవుని కుమారులకు దేవదూతలు నమస్కరించాలి. ఎంత శక్తివంతమైనవో తెలుసా దేవదూతలు? ఎంత శక్తివంతమైనవో దేవదూతలు! అవన్నీ దేవుని కుమారులకు నమస్కరించాలి. ఇవన్నీ దేవదూతలు విని అవి తట్టుకోలేకపోయారు బాధని. ఇన్ని సంవత్సరాలుగా ఈ యజమానుడైన దేవునికి మేము సేవలు అందిస్తే తన పిల్లలకి లోకాన్ని ఇస్తాడట, తన పిల్లలకి సింహాసనం ఇస్తాడట అని దేవదూతలలో ఒక వర్గము దేవుని మీద తిరుగుబాటు చేసింది. దేవదూతలు దేవుడి మీద ఎందుకు తిరుగుబాటు చేశారనుకున్నారు? మీకోసం. జాగ్రత్తగా వినండి రాత్రి. దెయ్యం ఎందుకు పుట్టిందో, దెయ్యం ఎలా పుట్టిందో, ఈ ప్రకృతిని ఎందుకు నాశనం చేస్తుందో, మిమ్మల్ని ఎందుకు చెడు మార్గాన్ని నడిపిస్తుందో, ఈ రహస్యాన్ని రాత్రి మీరు వినాలి. ఇది నిగూఢమైన రహస్యం. ఎందుకు మీ మీద పక్కపట్టింది? మీకు సింహాసనం ఇస్తానన్నాడు తండ్రి, మీకు ఆ లోకాన్ని ఇస్తానన్నాడు తండ్రి, అధికారాన్ని ఇస్తానన్నాడు తండ్రి. మీరు పిల్లలట, మేము సేవకులమట. పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో చివరి మాటలు చూడండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తండ్రి, మన తండ్రి అంటున్నాడు ఈ మాట. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, మన అన్న యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, తన కుమారులనుగా యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై, తన కుమారుని ద్వారా ఆ సింహాసనమందు మనలను కూర్చుండబెట్టుటకై, మనలను ముందుగా తన కోసము. ఎవరి కోసమట మీరు? మనలను ముందుగా, ఎంత ముందుగో కిందకి చదువుదాం. మనలను ముందుగా తన కోసము. మీరు దేవుని కోసమట. పరలోకమందు ఆయన సింహాసనము మీద కూర్చుండుట కోసము, ఆయన కనుల ముందు నిత్యము కనిపించుట కోసము, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు తండ్రి క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ఈ జగత్తు పుట్టక ముందు మీరు సింహాసనం మీదికి రావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. నీవు కావాలని, యేసు ద్వారా నీవు రావాలని, యేసు ద్వారా మహాలోకానికి నువ్వు రావాలని, వచ్చిన నీవు అతని సింహాసనము మీద కూర్చోవాలని ఎప్పుడు అనుకున్నాడు నీ కన్న తండ్రి? జగత్తు పుట్టక ముందు 100 కోట్ల సంవత్సరాలకు పూర్వము. ఇదే తెచ్చిపెట్టింది చిక్కు. ఆయన సంకల్పమే మనకు తెచ్చింది చిక్కు. సైతాను పుట్టింది, దయ్యం పుట్టింది. ఎందుకో తెలుసా? ఎన్నో కోట్ల సంవత్సరాలుగా మన యజమానుడైన ఈ దేవునికి సకల పరిచర్యలు అందిస్తున్నామే.
సిపాయిల తిరుగుబాటు అని మన హిస్టరీలో ఉంది. బానిసల తిరుగుబాటు మన హిస్టరీలో ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా తిరుగుబాటు, కుట్ర, అంతఃపుర కుట్ర. రాజరికపు వ్యవస్థలో గాని, రాజకీయపు వ్యవస్థలో గాని ఎందరో కుట్రదారులు. ఇదే కుట్ర మహాలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య ప్రారంభమైంది. ఎన్నో వందల కోట్ల సంవత్సరాలుగా ఈ మహనీయునికి యజమానిగా సకల పరిచర్యలు అందిస్తే ఎవరినో కుమారులు కంటాడట. ఆ కుమారునికి ఇతని సింహాసనం ఇస్తాడట. వాళ్ళే జగత్తు జట్టీలుగా ముల్లోకాలను పరిపాలిస్తారట. మరి మన సంగతి ఏంటి? ఒక దూతలో పుట్టింది తప్పుడు కోరిక, ఒక సేవకునిలో వచ్చింది తప్పుడు ఆలోచన. అంతే, పరలోకపు రాజ్య కుట్ర ప్రారంభమైంది. వాడికి అనుచరులైన అనేక మంది దేవదూతలను సంపాదించుకున్నాడు. కుట్రదారులలో భాగస్థులను చేశాడు. దేవునిపై తిరుగుబాటును చేశాడు. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద సింహాసనాన్ని నేను అధిష్ఠించాలి అనుకున్నాడు. నక్షత్రాలలో నా సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు. ఈ దేవుడు ఆ సింహాసనాన్ని నాకివ్వకపోతే నాకొక లెక్క. నేనే సింహాసనాన్ని సంపాదించుకుంటాను. ఆకాశ నక్షత్రాలలో ఉత్తర దిక్కునున్న సభాపర్వతము పైన. యెషయా 14 మీకు తెలుసు. మహోన్నతునితో సమానంగా చేసుకుందామని. అంతే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. దేవుడు అంటున్నాడు, ఎందుకు ఈ గూడు పుటాని? నీవు సేవకుడు, నేను కలుగజేసి తిని నిన్ను. వారు నా కుమారులు, కంటిని నేను కనబోతున్నాను. నేను కన్నవారికి రాజ్యం రావాలన్నది ఒకటి న్యాయం. నా పిల్లలకు నేను నా సింహాసనాన్ని ఇవ్వాలి అనుకున్నాను తప్ప. దేవుడా, యజమాని, ఇన్ని వందల కోట్ల సంవత్సరాలుగా నీ క్రింద సేవకులుగా పనిచేస్తున్న మేము నీవు కనబోయే పిల్లలకు సేవకులుగా మారాలి. అవునా? వాళ్లకు సకల పరిచర్యలు అందించే మేము సింహాసనానికి వారసులము కాము. అవునా? ఎక్కడుందయ్యా నీకు నీతి? సేవకులమైన మమ్మును కూడా సింహాసనమందు కూర్చోబెట్టకపోవటం నీ అహంకారానికి, నీ పక్షపాత వైఖరికి నిదర్శనమని తిరుగుబాటు చేశాయి కోటాను కోట్ల దేవదూతలు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి చూడండి. అది ఎలా రెచ్చిపోయిందో దేవుడి మీద. ఆ మహాలోకంలో ఏం చేయడానికి నిర్ణయించుకుందో, ఎంత ఘోరానికి అది పూనుకుందో ఒక్కసారి ఈ బైబిల్ విప్పి చూడండి. అంతట పరలోకమందు యుద్ధము జరిగాను. అది ఎక్కడుంటే అక్కడ యుద్ధాలు, అది ఎక్కడుంటే అక్కడ రక్త తర్పణ, అది ఎక్కడుంటే అక్కడ రాక్షసత్వం, అది ఎక్కడుంటే అక్కడ ఘోరాలు, నేరాలు. పరలోకంలో ఉన్నది ఆనాడు అది దేవునితో యుద్ధానికి సిద్ధపడింది. పరలోకములో యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను దేవుని పక్షాన ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలువలేకపోయిరు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. విశేషాడు పరలోకం నుంచి దాని సైన్యాలన్నిటినీ తన సైన్యాధిపతి అయిన మిఖాయేలుతో, ఘట సర్పమైన దేవదూతలలో ఒకటైన దాని అనుచరులతో ఘోరమైన యుద్ధం పరలోకంలో జరిగింది. ఆ యుద్ధంలో పరాజయము పాలై, అవమాన పాలై వాడు రాలిపోయాడు, కిందకి తోసేశాడు పరలోకంలో వారిని. అప్పుడేం జరిగింది? 10వ వచనం, 19వ వచనం. సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడికి వచ్చేసిందట? అది భూమి మీదకి. ఎవరున్నారని వచ్చింది? మీరే. ఎవరి కోసం వచ్చింది? మీ కోసం వచ్చింది.
జాగ్రత్త. ఈ రాత్రి మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అది కింద పడింది మీకోసం. 12వ వచనం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. దరిద్రం వదిలిపోయింది, దెయ్యం వదిలిపోయింది పరలోకానికి. అది ఎక్కడ పడింది? మనమున్న ఈ భూమండలం మీద పడింది. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎవరి యొద్దకు? మా యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. వాడికి సమయము కొంచెమే. చెప్పేశాడు దేవుడు, త్వరలో నిన్ను ముగించేస్తానన్నాడు. త్వరలో నిన్ను ముగిస్తాను. ఆ మాట విన్నది, తనకు సమయం కొంచెమే అని తెలుసుకున్నది, బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చాడు. ఎందుకు? మన దగ్గరికి ఎందుకు వచ్చిందండి? ఎవరికి శత్రువు? దయ్యము ఎవరికి శత్రువు? దయ్యముగా మారడానికి కారణం నీవే. నీకు ఇవ్వవలసిన ఆధిక్యత, నీకు ఇవ్వాలనుకున్న సింహాసనం, నీకు ఇవ్వాలనుకున్న రాజ్యభారం 100 కోట్ల సంవత్సరాల క్రితమే దేవుని సంకల్పములోని భాగమైనప్పుడు తిరుగుబాటు పరలోకమందు జరిగి మహాయుద్ధంగా మారి నేల రాలిపోయాయి దయ్యాలు. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను తినవద్దని దేవుడు మీతో చెప్పెనా? మాయా, అంతా మాయా. నొక్కి చెప్పింది, చేయకూడని దానిని నొక్కి చెప్పింది, చేయమన్నట్టు బలవంతము చేయుచున్నది. అంతేనండి, అవ్వ పడిపోయింది, ఆది తల్లి పడిపోయింది, ఆదాము పడిపోయాడు. దాని ఉచ్చులో, దాని పథకంలో, బహు క్రోధము కలిగిన దాని కక్షలో, దాని పగలో ఆది తల్లిదండ్రులు పడిపోయారు. ఆమె పతనమయ్యాడు. తొలి ఆది తల్లిదండ్రులు పతనమయ్యారు. ప్రపంచమే పతనావస్థకు దిగజారిపోయింది. ఇన్ని మాయలు చేసి, ఇన్ని మోసాలు చేసి ఈ పండు తినిపించి ప్రక్కకు పోయింది దయ్యం. ప్రక్కకు వెళ్లి మాటేసింది. వాళ్ళు దిగంబరులైపోయారు. నా మాటల వల్ల సిగ్గనేది వచ్చేసింది, భయం వచ్చేసింది, కన్న తండ్రిని చూసి భయపడిపోతున్నారు అని ఆలోచించి ఆ దయ్యానికి బుద్ధి ఉండి కనీసం శరీరాన్ని కప్పడానికి ఏ చిన్న చొక్కాయిలైనా చేసిందా? పాడు మాత్రం చేసింది, కానీ బాగు చేయడం దాని బ్రతుకులో ఉంటేగా. చెడిపేసింది గాని బాగు చేయడం దానికి ఎలా తెలుసు? అంజూరపు ఆకులు తీసి తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు వేసుకొనిది. ఆకులు కుట్టుకొని ఒళ్ళంతా కప్పుకున్నారు. ఎవరు చేశారు దానిని అలా? వారిని అలా ఎవరు చేశారు? దెయ్యం. దెయ్యం సింహాసనం మీద కూర్చోబెడతాడట వీళ్ళందరినీ. ఎలా కూర్చోబెడతాడో చూద్దాం. దేవుని ఆలోచనే వారి మనసులకు రాకుండా, దేవునిని మరిచిపోయేటట్టు వాళ్ళ బ్రతుకులలో పనులు కల్పించి, దేవుని యొద్దకు మరలా పోకుండా నేనే ఇక వీళ్ళను ఒక ఆట ఆడిస్తాననుకుంది దయ్యం. మీరు బ్రతకాలి అంతేగా. నేనున్నాను మాస్టర్ని, అతనే మీకు మాస్టర్ కన్న తండ్రి అనుకుంటున్నారా? నేనున్నాను ఆపదలో మీకు సహాయపడడానికి. ఏం సహాయం చేసింది? చాలే గొప్ప సహాయం చేశావు. మా నాన్న వచ్చి శపించి నానా బాధలు పడుతుంటే కనీసం ఆకులు గుట్టుకోవాలనే ఆలోచనైనా చెప్పేవే నీవు? మీ నాన్న వచ్చాడు గనుక పక్కకు పోయాను గాని, లేకపోతే నా ఐడియాలు ఇచ్చి నిన్ను ఇంకా డెవలప్ చేసేవాడిని. నాకేం తెలుసు? మీ డాడీ వచ్చేశాడు సడన్ గా. ఇప్పుడైనా రాసుకో, ఇప్పుడైనా జ్ఞాపకం ఉంచుకో, చెబుతాను. నువ్వు బ్రతకాలగా, నీకు ఆహారం కావాలిగా. జీవవృక్ష ఫలాలు మనకు ఒక లెక్క.
విశాలమైన ఈ ప్రపంచంలో ఏదైనా మనం ఒక్కటేనా మనకున్నది? నేలను పండించు, కావలసిన ఆహారం సంపాదించు, హాయిగా తిను. నిన్ను కన్న దేవుని వైపు చూడకో. అతనితో నీకేం పని, ఎక్కడున్నాడు దేవుడని నువ్వు అను అని అగ్రికల్చర్ నాలెడ్జ్ డెవలప్ చేసింది. పండించు భూమిని, పండించు. భూమి పండుతుంది, నీ శ్రమతోనే కదా పండుతుంది. దేవుడేమిచ్చాడు నీకు అని చెప్పింది, అని చెప్పిస్తుంది ఈరోజు ప్రపంచంతో. ఏది? రైతు చంద్రమండలానికి నాగలు పట్టుకుని వెళ్ళి దున్ని పండించమనండి, అది పండదు. ఎందుకు? చౌడు నేల, ఆ నేలకు పండే గుణం లేదు. రైతు నాగలి, ఎరువులు ఏమండి నీళ్లు ఉంటే పండేస్తాయని నువ్వు అనుకుంటున్నావా? పదా చంద్రమండలానికి వెళదాం, నాగళ్ళు పట్టుకొని, డబ్బాలతో నీళ్లు పట్టుకొని. ఆ నేల పండదే. భూమి ఎందుకు పండాలి? పండించే గుణాన్ని దీనికిచ్చాడు గనుక. దేవుడిచ్చిన శక్తినంతట నేను ఉపయోగించుకొని ఆ దేవుడే చేశాడన్నది వీళ్ళ చేత మరిపించి, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు తెచ్చుకో, నువ్వు తిను, ఇక నీ గురించి నువ్వే ఆలోచించుకో, బ్రతుకు బిడ్డ అంద దెయ్యము. ఇక నీ గురించి నువ్వు ఆలోచించుకో, దేవుని మీద నీకెందుకు భారం? ఇంకా ఎక్కడో ఉందట సింహాసనం, అది చచ్చాక వస్తుందట పరలోకం. నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా? వెర్రి వెర్రి ప్రశ్నలతో ప్రజలను పిచ్చివాళ్లగా మార్చి ఈరోజు దేవుని ప్రక్కకు తొంగి చూడకుండా చేసింది. ఎన్ని శాస్త్రాలు పుట్టించిందో తెలుసా? జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం. ఎందుకండి ఈ శాస్త్రాలన్నీ? నువ్వు బ్రతకడానికి. నీలో గొడవలున్నా పర్వాలేదు, గట్టిగా తన్నుకోండి. న్యాయశాస్త్రం ఉంది నీకు, డోంట్ వరీ. కొట్టుకోండి, న్యాయస్థానాలకు రండి. ఆహా, రోగాలు తెచ్చుకోండి, హాస్పిటల్కు రండి. ఏమి విద్యలు నేర్పించిందండి, ఏమి విద్యలు! ఇప్పుడు అందుకే ఖాళీ లేరు నరులు. శాస్త్రాలలో మునిగిపోయి, సకల విద్యలు కూటి కొరకను నలిగిపోయి, తిండి తిండి బట్ట, తిండి బట్ట గూడు అని అలమటిస్తూ, అది దొరకక మహాయుద్ధాలు చేస్తూ, ఒకరినొకరు చంపుకుంటూ, రక్తాలను చిందిస్తూ, నువ్వా నేనా అని ప్రపంచాన్ని అగ్నిగోళంగా మారుస్తుంది. ఎందుకు యూరోప్లో బోస్నియా యుద్ధం? ఎందుకు ఇండియాలో పాకిస్తాన్తో యుద్ధం? ఎందుకు అమెరికాలో వియత్నాంతో యుద్ధం? ఎందుకు కువైట్కి ఇరాక్కి యుద్ధం? ఎందుకు ఇరాన్కి ఇరాక్కి యుద్ధం? దేశాలలోని ఈ భీకర యుద్ధాలు వెనక ఉన్న కథ ఏంటో తెలుసా? తిండి, బట్ట, గూడు, భూమి, నేల. మనుష్యులను ముంచింది మాయలో. దేవుని వైపు చూడకుండా వారి దృష్టిని మరల్చింది. మాయను కమ్మింపజేసింది. బ్రతుకు గురించి ఆలోచించమంది. దేవుని కొరకు ఆలోచించిన అవసరం లేదంది. ఈ స్వాస్థ్యం నీకు రాకూడదు, ఆ సింహాసనము నీవు ఎక్కకూడదు. ఇలా నలిగిపోయి, కొట్టుకు చచ్చిపోయి, కన్న తండ్రి ముందే బిడ్డలందరూ రాక్షసత్వంగా కాల్చుకుంటూ, నరుక్కుంటూ, చీల్చుకుంటూ చావాలి. నాతో నిత్యాగ్ని దండనకు రావాలి. అప్పుడు నా పగ చల్లారాలి నీ తండ్రి మీద, నీ మీద. మీకిస్తాడట సింహాసనం, మీకిస్తాడట. కూర్చోడానికి నువ్వు వెళితే గానీ ఇవ్వడానికి. దెయ్యం, దెయ్యం ఎంత శక్తివంతమైనదో ఆలోచించండి ప్రియులారా. చేయి పాపం, పాపం చేయి, పర్వాలేదు. ఎన్ని రోగాలు వచ్చినా శాస్త్రం కనిపెట్టాం మనం, వైద్య శాస్త్రం. రానై రోగాలని, పాపాలతో రోగాలను రానై, వచ్చినా పర్వాలేదు, మందులు వేయి. రోగాలు రానే, మందులు వేయి. పాపాలు చేయి, రోగాలు రానే, మందులు వేయి. పాపాలు. ఇక నీకు దేవుని గురించి ఆలోచించవలసిన అవసరత ఏముందండి? కొన్ని మంచి మాటలు చదివి ప్రార్థన చేస్తా. మనం చేసే పాపాలకు ఎలాంటి మందులు వచ్చాయో కొన్ని మచ్చు తునకలు చదివి ముగిస్తాను.
ఆనందిస్తారు మీరు. పాపాలు, నా పాపం, మై సిన్. ఇంగ్లీష్లో మై సిన్ అంటాం. ఇంగ్లీష్లో మై సిన్ అంటే నా పాపం. మందుల పేర్లు చదవమంటారా? టెర్రామైసిన్, టెర్రామైసిన్, ఇంకా స్ట్రిప్టోమైసిన్, గ్యారామైసిన్, జెంటామైసిన్, నియామైసిన్, లింకోమైసిన్, గంగామైసిన్, హెన్సామైసిన్, నైట్రోమైసిన్, సోఫ్రామైసిన్. ఎన్ని మైసిన్లండి! ఈ మైసిన్లన్నీ ఎవరికండి? మనకు. ఎవరు తెచ్చారు వీటిని? దయ్యం. కళ్ళు కుట్టుకొని రామన్న సింహాసనాన్ని కక్షతో సాధించాలనుకుని చేయలేక ఓడిపోయి భంగపడి నేల రాలి ఆయన పిల్లలమైన మనకు నమస్కరించడానికి బదులు మన చేతే సాష్టాంగ దండ ప్రమాణాలు చేయించుకుంటుంది దయ్యం. మనకు నమస్కరించవలసిన దయ్యం మనము దయ్యానికి నమస్కరించగలుగుతున్నాము అంటే యేసును తీసుకొచ్చి లోక రాజ్యములన్నింటినీ చూపించి నా వశమున ఉన్నవి అని సవాలు చేసింది. నిన్న చెప్పాను మీకు. ఈ లోక రాజ్యములు నా హస్తములో ఉన్నవి, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకిస్తాను, నువ్వు కూడా నాకు దండం పెడతావా అంది యేసుక్రీస్తుని లోకాసువార్త 4వ అధ్యాయంలో. నిన్న మీకు చెప్పాను. నీకు దండం పెట్టవలసిన సేవకులైన ఆత్మలు దానికి నువ్వు దండం పెట్టే స్థితికి తెచ్చింది. కళ్ళ ముందుండి జుట్టిలాగా ఆడించుకుంటూ దెయ్యం పట్టిందని ఇవి దెయ్యాలనుకుంటున్నారా మీరు ఇంతకాలం? అది జబ్బండి బాబు. జుట్టిలా ఆనుకుంటూ అయ్య బాబు దెయ్యం పట్టిందని నువ్వు కంగారు పడిపోయి అది వదిలేగానే హల్లెలూయా అని కేకలు వేస్తున్నావే. అసలు నీకు పట్టిన దెయ్యం ఎప్పుడు పట్టింది, ఎలా పట్టింది, ఎప్పుడు వచ్చిందని ఎన్నడైనా దాని గురించి ఆలోచించావా? స్టేషన్లో ఆటోలో ఎక్కువ మంది దొంగతనాలు జరుగుతుంటాయండి. ఎక్కువ మంది ఉంటారు. తల కింద ఏదైనా పెట్టుకుని పడుకున్నారు అనుకోండి, ఒకడు వచ్చి కాలు గిల్లేస్తాడు గట్టిగా. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు వెనక్కి చూడవు, ఎందుకంటే వెనకాతలో కూడా ఉన్నాడు. కాలు గిల్లేస్తాడు, గబుక్కులు లేచి వాడు పెట్టి పట్టుకుని వెళ్ళిపోతాడు. తల ఆడిస్తున్న ఈ దెయ్యాన్ని చూసి సంతోషిస్తున్నారే కానీ వెనక నుండి నీ తల కొట్టేశాడు, వాడిని ఆలోచించటం లేదు. దయ్యం ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? సింహాసనము నీది, పరలోకం నీది, అధికారం నీది, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న హక్కు నీది. ఊరుకుంటుందా? దానికి రాని సింహాసనం సర్వోన్నతులతో సమానంగా చేసుకుంటాను అనుకున్నది. పరలోక రాజ్యాన్ని నేను ఏలుతాను అనుకున్నది. కానీ దానికి కావలసిన ఆ సింహాసనం దేవుడు తన గర్భాన పుట్టిన బిడ్డలకు మీకివ్వడానికి సిద్ధపడ్డాడు. దానికి రావలసిన మహాలోకం, పరలోకం దేవుని దూతలకు లోపరచలేదు కనుక ఈ మహాలోకంలో మరలా దేవుని కుమారులు వస్తే మరలా మనం వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండటమేనా? మనం ఎప్పుడూ సేవకులుగానే ఉండాలా? అధికార దాహం, రాజ్యకాంక్ష, సింహాసనం మీద అధికారం చలాయించాలనే కోరిక దానికి కలిగింది. దేవుడు దాని మనస్సు నెరిగి దానితో భీకర సంగ్రామాన్ని మికాయేలు ద్వారా జరిగించి పరలోకము నుండి గెట్టి వేస్తే భూలోకానికి వచ్చింది. ఎందుకు? నీకోసం. నీకోసమే. మన కోసం వచ్చిందా? అవును. సింహాసనం నీ చేతిలో ఉన్నది, అధికారం నీ చేతిలో ఉన్నది, పరలోకం నీదే అవుతుంది కనుక ఆ దేవుడి కడుపున చిచ్చు పెట్టాలి. ఇప్పుడు అదేమనుకుంది? కన్న తండ్రి కడుపున ఆ సర్వేశ్వరుడు, ఆ దేవుడు సృష్టికర్త, ఆయన కడుపు కోత, ఆయనకు కడుపు కోతను నేను పెడతాననుకుంది. అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఏమి దేవుడు, ఏమి లోకం? నువ్వు ఇంకా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా బిడ్డ? దేవుడు సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు లోకంలో ఏం కావాలో నిన్ను చూసుకోమంటుంది. నీ భార్య కోసం ఆలోచించు, నీ పిల్లల కోసం ఆలోచించు, నీ కోసం ఆలోచించు, నీ కన్నవారి కోసం ఆలోచించు, నీ చుట్టూ ఉన్న వారి కోసం ఆలోచించు, నీ పల్లె కోసం ఆలోచించు. దేవుణ్ణి విడిచిపెడుతున్నావు.
పుట్టిన నీవు ఎవరి కోసం బ్రతుకుతావు? చదువుకోవాలనుకుంటావు. చదువుకున్న తర్వాత ఉద్యోగం కావాలనుకుంటావు. ఉద్యోగం కావాలన్న ఉద్యోగం వచ్చిన తరువాత భార్య కావాలి, పెళ్లి కావాలి అనుకుంటావు. పెళ్ళైన తరువాత బిడ్డలు పుట్టాలి అంటావు. ఆ తరువాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి అంటావు. ఆ తరువాత వాళ్ళకు ఆస్తులు సంపాదించాలంటావు. ఆ తరువాత చచ్చిపోతావు. అయిపోయింది నీ టైం. నిన్ను ఎలా మార్చిందో చూసావా? నీ బ్రతుకు కాలం దేవుడనే మాటకు అర్థం లేకుండా చేసింది. గుడికా? క్రైస్తవుడు కదా, ఒకసారి గుడికి వెళ్ళొచ్చి ఏమో వెళ్ళి 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 ఎప్పుడు సండే ఒక్కరోజు ఒక గంట 4 గోడల మధ్య కూర్చొని వచ్చాయి. అయిపోయింది నీ భక్తి. ఏమండి ఆదివారం వెళ్తారు గుడికి, ఏమడుగుతారు దేవుడిని? అక్కడికి వెళ్ళి గుడిలో ఏమని ప్రార్థన చేస్తారు? మాకు అది ఇచ్చే తండ్రి, మా మా పొలాలన్నీ బాగా పండియాలి తండ్రి, ఏమండి మాకు పిల్లలు కావాలి తండ్రి, మాకు డబ్బు కావాలి తండ్రి, మాకు ఇల్లు కావాలి తండ్రి. అయ్యే కదండి ప్రార్థనలు గుడిలోకి వెళ్ళి. కోసం ఏం చేయాలి తండ్రి అని ఎవరైనా అడుగుతారండి ప్రార్థనలో? తండ్రి నీ కోసం మేము ఏం చేయాలని అంటారా? ఇంకా అక్కడికి వెళ్ళి అడుక్కోవటమే. తర్వాత ఏం చేస్తారండి? ఓ పాట పాడతారు. ఆ తర్వాత ఏం చేస్తారండి? ఓ చిన్న కానుక మీకు మిగిలిపోయిన డబ్బులు పడేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదం చేసేయండి అయ్యగారు, మేము వెళ్ళిపోతాం. అయిపోయింది నీ భక్తి. నేను ఎలా మార్చిందో చూసావా? నీ పిల్లకి మాత్రం చదువు రావడానికి సోమవారం వెళ్ళాలి, మంగళవారం వెళ్ళాలి, బుధవారం వెళ్ళాలి, లక్షవారం వెళ్ళాలి, శుక్రవారం వెళ్ళాలి, శనివారం వెళ్ళాలి. ప్రైవేట్ క్లాస్ ఉంటే ఆదివారం గుడైనా సండే స్కూల్ అని మార్పించాలి, ప్రైవేట్కి పంపించాలి. లోక సంబంధమైన చదువు సంపాదించి చదువును నేర్చుకొని ఈ జానడి పొట్ట కోసం, లోక సంబంధమైన విద్య కోసం నీ పిల్లల్ని అహోరాత్రులు ఈ లోక జ్ఞానంలో ముంచుతున్నావే. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత నీ కన్న తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన నీవు ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వారంలో ఎన్ని రోజులు దేవుని దగ్గర కూర్చుంటున్నావు? మారిపోయావు నువ్వు. నిన్ను మార్చేసింది. నేను ఒక సంఘానికి వెళ్ళాను విదేశాల్లో. వెళ్ళేటప్పుడు మంచి చాలా మంది భోజనాలు చేస్తున్నారు చర్చిలో, మంచి మంచి భోజనాలు. నాయన ఇంత డబ్బుతో ఇంత చక్కగా భోజనాలు పెట్టారు కదా, ఈ డబ్బు ఎక్కడిదయ్యా? చందాయి గారు అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, ప్రతి వారం దేవుని కానుకని దేవునికి ఇచ్చిన సొమ్ము మీరు వండుకు తినటానిక? అది దేవుడి సొమ్ము ఎలా అవుతుంది? ఒకసారి దేవుడికి ఇచ్చిన తరువాత అది దేవుడిదైనప్పుడు దేవుని కొరకు ఉపయోగపడవలసిన ఈ ధనాన్ని సంవత్సరానికి ఒకసారి కూడబెట్టుకొని మీరు వండుకు తింటారా? పిచ్చోళ్ళని చేసింది వీళ్ళందరినీ. పిచ్చోళ్ళు చేసేసింది. ఎవరేం చేస్తున్నారో తెలియటం లేదు. మాది భక్తి అంటే మాది భక్తి, మాది భక్తి అంటే మాది భక్తి. మా గుడి మంచిదైతే మా గుడి మంచిది, మా సంఘం మంచిదైతే మా ఫెలోషిప్ మంచిది, మీ ఫెలోషిప్ మంచిది కాదు, మీ సంస్థ మంచిది కాదు. కొట్లాట్లు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, చర్చికి తాళాలు, సత్యాగ్రహాలు. అబ్బబ్బబ్బ, క్రైస్తవులు ఎంత వర్ధిల్లిపోతున్నారండి. ఎవరు పట్టారు వీళ్ళకి? దెయ్యం పట్టింది. యుగ సంబంధమైన దేవత క్రీస్తు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము అవిశ్వాసులైన మనోనేత్రములకు గురుడితనము కలిగించుచున్నది. దేవుడు బొమ్మను చూపించి వర్గ పోరాటాలను సృష్టించింది. దేవుడు బొమ్మను చూపించింది నరుక్కోమంటుంది. దేవుడు బొమ్మను చూపించింది చచ్చిపోమంటుంది. సెప్టెంబర్ 11వ తారీఖున WC టవర్స్ ను కుద్దడానికి విమానాలు 15 నిమిషాల తేడాలో 2 విమానాలు న్యూయార్క్ సిటీలో వెళ్ళిపోతున్నాయి. వచ్చేసాయి టవర్స్ దగ్గరికి. జిహాద్ అనుకుని పైలట్ 500 కిలోమీటర్ల వేగంతో WC టవర్ ను మొట్టమొదటి టవర్ ను గుద్దాడంతే. చచ్చిపోయారు విమానంలో ఉన్న వాళ్ళంతా. నడిపేవాడు చచ్చిపోయాడు. ఎలాగ ఏది కేకేశాడు? తండ్రి ఇదిగో వచ్చేస్తున్నాను అంటున్నాడు. మరలా ఎవరి దగ్గరికి? తండ్రి ఏమన్నాడు? నేను నీ కోసం నా ప్రాణం పెట్టాను, నువ్వు నీ సహోదరుల కోసం ప్రాణం పెట్టు. యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి. 2వ వచనం యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలువేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాననుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగూ మిమ్మల్ని చంపేవాడు దేవునికి సేవ చేస్తున్నానని అంటున్నాడు. అదే జిహాద్ అంటున్నాడు బిన్ లాడెన్. అది జరుగుతున్న కాలము మీరు కళ్ళతో చూస్తున్నారు. ఈ రోజు అవి చూసినప్పుడు మీరు ఏమనుకోవాలో తెలుసా? నీతో ఈ సంగతి నేనే చెప్పానని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు.
చూడండి, ఈ మాట చెప్పి 2000 సంవత్సరాలైంది. ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎంత వాస్తవం, ఎంత యథార్థం. దానికి రాని ఆ సింహాసనం, దానికి రాని ఆ మహాలోకం, దానికి రాని ఆధిక్యత భూమి మీదికి వచ్చి దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరినీ మోసగించి మిమ్మల్ని మీ తండ్రి సింహాసనానికి వెళ్లకుండా, మీ తండ్రి లోకానికి మిమ్మల్ని చేరనివ్వకుండా ప్రలోభాలతో, మోసాలతో, కక్షలతో, దగాతో, నరహత్యలతో, మానభంగాలతో అడ్డదారిని మిమ్మల్ని నిత్యాగ్ని దండలకు నడిపించుకుపోతుంది. అది చేరే లోకం దానికి సమయం కొంచెమే అని ఎరిగి దేవుని సవాలు చేసింది. నాకు రాని ఆ సింహాసనం మీదకి నీ పిల్లలు ఎలాగొస్తారో నేను చూస్తాను. అదే కదండి ఈరోజు జరుగుతున్నది. ఏంటది? అదే జరుగుతుంది. దేవుడా, దేవుడా, ఏ సింహాసనం నాకివ్వలేదో, ఏ లోకం నాకివ్వలేదో, ఏ అధికారం నాకు నువ్వు కట్టబెట్టలేదో, ఏది నీ పిల్లలకి ఇవ్వాలనుకున్నావో, నాకు రాని ఆ సింహాసనం, నాకు రాని ఆ లోకం నీ పిల్లలను కూడా రాకుండా చేస్తాను. అక్కడికి నీ పిల్లలను కూడా నీకు దక్కకుండా చేస్తాను. అదే దాని ప్రతిజ్ఞ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడి నీ యుద్ధకు దిగివచ్చి ఉన్నాడు, నీ యుద్ధకు దిగివచ్చి ఉన్నాడు, నీ యుద్ధకు దిగివచ్చి ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము చివరి మాట. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి అంటున్నాడు దేవుడు. జాగ్రత్త పిల్లలారా, చిన్న పిల్లలారా, ఖబర్దార్, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు మెలకువగా ఉండండి. ఎందుకు మిమ్మల్ని మెలకువగా ఉండమంటున్నానంటే, మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి. ఎవరికి విరోధి అయ్యాడు వాడు? మనకే, మన మీద కక్ష కట్టాడు. మీ విరోధి, మీ విరోధి అయిన అపవాది తన గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వేదకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని, ఎవరిని మృంగుదునా అని. ఈ రాత్రి మీరు తేల్చుకోండి. ఈ మాయలో నుండి బయట పడతారో 2 మహాశక్తుల మధ్య, ఒకటి దేవుడు, 2 దయ్యం. నీ కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళడానికి దయ్యం మీద జయాన్ని తెచ్చుకుంటావు. దాని మాయను నెరిగి వాక్యాన్ని తెలుసుకొని దాని మాయను నెరిగి నిత్య జీవానికి వెళతావో, నీ బ్రతుకును సవరించుకొని యేసుక్రీస్తు మాటల ద్వారా, లేదా దాని భ్రమలో, దాని మాయలో లోకమే సర్వమని, లోకములో ఉన్నవే నిత్యమని నువ్వు అనుకుంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావు. అదన్న దగ్గరికి ఆలోచించు.